నెల్లూరులోని డాక్టర్ కిషోర్ సురత్నం స్కూలులో కాలిడన్ కిడ్స్ న్యూస్ పేపర్ను ఆవిష్కరించారు. చిన్నారుల్లో ప్రాథమిక స్థాయి నుంచి సృజనాత్మకత, పరిశీలనా శక్తి, నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ న్యూస్ పేపర్ను ఏర్పాటు చేయగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు ఆవిష్కరించారు. కిడ్స్ న్యూస్ పేపర్లో పజిల్స్, సుడోకో, సరదా విషయాలు, ఆసక్తికరమైన జ్ఞాన సమాచారం, సులభమైన ప్రయోగాలు తెలియజేయబడతాయని సుధీర్ బాబు చెప్పారు. కిషోర్ సురత్నం విద్యా సంస్థల్లో ప్రతి ఏడాది ఒక వినూత్నమైన కార్యక్రమం చేపడుతుండటం ఎంతో విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజర్ అజయ్ సింగ్, ప్రిన్సిపల్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు సరస్వతి నగర్ క్యాంపస్లో ఈ క్యాంటీన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించి ప్రైమరీ లెవెల్లో ఈ PP1, PP2కి సంబంధించినటువంటి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, అదేవిధంగా పిల్లలు ఆసక్తికరంగా చదువు పట్ల రాణించేందుకు గాను ఈరోజు న్యూస్ పేపర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా విద్యార్థులలో ఉన్నటువంటి దాగి ఉన్న సృజనాత్మకత శక్తికి సంబంధించి, అదేవిధంగా పిల్లల్లో చదువు పట్ల ఎలాంటి భయాందోళన లేకుండా చక్కగా చదువులో రాణించేందుకు ఈ న్యూస్ పేపర్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. మరి రాబోయే విద్యా సంవత్సరాలకు సంబంధించి కూడా పిల్లల్లో ఇలాంటి నూతన పోకడలతో విద్యను అందించినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో పిల్లల చదువుల్లో చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి పిల్లలకి ఈ న్యూస్ పేపర్లో చక్కని ఫజిల్స్ని, డ్రాయింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా పిల్లల్లో ఒక క్రియేటివ్గా ఆలోచించేటువంటి తత్వాన్ని, క్రిటికల్ థింకింగ్ని పెంచేందుకు అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. మరి డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థలకు సంబంధించి ఈ కార్యక్రమంలో ఇలాంటి వినూత్నమైనటువంటి నూతన పోకడల్ని సంస్థలో అవలంబిస్తూ చక్కని విద్యార్థుల్ని సమాజానికి అందించడంలో వీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల స్థాయి నుంచే వాళ్ళు చక్కని సమాజంలో ఎదగలిగేటట్లుగా ఒక మంచి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా మార్చేందుకు ఇలాంటి కార్యక్రమాలన్నీ దోహదపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.